నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, నిన్ననే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. దీనికి ఇంకా బ్రేక్ పడలేదు కాబట్టి దీపక్ రెడ్డి గారు నేషనల్ మీడియాలో మాట్లాడుతూ లోకేష్ గారి జపం చేయడం, ఆయనకి పూజ చేయడం అనేది అక్కడ రివర్స్ అయిపోయింది. ఇప్పుడంతా మారిపోయింది. సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ నేషనల్ మీడియా, రిపబ్లిక్ టీవీ, అర్నబ్ గోస్వామి వర్సెస్ ఇక్కడ దీపక్ రెడ్డి, టీడీపీ, లోకేష్ ఇలా మారిపోయి మొత్తం అంతా మీడియా ఫైట్ జరుగుతున్నట్లుగా కూడా అయిపోయింది ఒక విధంగా. అసలు ఇష్యూ ఏమో ఇండిగోదైతే అదేదో మాట్లాడి దీపక్ రెడ్డి గారు నోరు జారి ఇక్కడ లోకేష్ గారికి తలకి చుట్టుకునే పరిస్థితి అయిపోయింది. సో అక్కడంతా ఇంకా అదే నడుస్తూ ఉంది. అంటే లోకేష్ గారు కార్నర్ అవ్వడం, దీపక్ రెడ్డి గారు ఏదో గుడ్ లుక్స్లో ఉండడానికి ట్రై చేస్తే ఆయనకి అది ఇదైంది. ఈ మీడియా ఒక రకంగా చెప్పుకుంటుంది, ఆ మీడియా ఒకలాగా చెప్తుంది. ఇంకా ఈ ఇష్యూ ఇంకెక్కడి వరకు వెళ్తుంది ఇలా? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు, మాట్లాడడం చేతగాక లోకేష్ గారిని ఇరికించి, ఆయన అర్నబ్ గోస్వామి లక్షణం ఏమిటంటే ఆయన పేరుకే యాంకర్, కానీ ఒక 5-6 మందిని డిబేట్కి పిలుస్తాడు. వాళ్ళు ఒక వాక్యం మాట్లాడేలోగా ఈయన 10 వాక్యాలు మాట్లాడతాడు. ఆయన అటాక్, దాడి అది, ఆయన పద్ధతి అది. అర్నబ్ గోస్వామి గురించి దేశంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఓకే, అది ప్రో బీజేపీ ఛానల్. ఇంత చేస్తే ఆయన మోదీ గారిని ఏమనడం లేదు, రామ్మోహన్ నాయుడిని పెట్టుకుని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. సరే, అర్నబ్ గోస్వామి తప్పు ఒప్పుల సంగతి, ఆయన ఉద్యోగం ఆయన చేశాడు, ఆయన ప్రొఫెషన్ అది, అలా మాట్లాడడం ఆయన ప్రొఫెషన్. వీళ్ళు ఎందుకు తెలివి తక్కువగా ఆడబోయి మాట్లాడినారు? వీళ్ళకి చెప్పుకోవడం చేతగాక, మాట్లాడడం చేతగాక, విషయాన్ని పక్కదారి పట్టించేసి దాన్ని ఎటు చేయాలో తెలియక మేము రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేస్తున్నాం, మేము భూము చర్చలకి అంటున్నారు. పోకపోతే ఏమవుతుంది? మీరు టీడీపీ వాళ్ళు చర్చలకు పోకపోతే రిపబ్లిక్ టీవీ ఏమి ఆగిపోదు. ఇదేం లోకల్ టీవీ కాదు కదా. మన మీడియా అయితే ఏం చేస్తుంది, వైసీపీ వాళ్ళని టీడీపీ మీడియా పిలవదు, టీడీపీ వాళ్ళని వైసీపీ మీడియా పిలవదు, ఎవరు భజన వాళ్ళు చేసుకొని ఎదుటి వాళ్ళని తిడుతూ ఉంటారు. ఇదే కదా మనకి రోజు సాయంత్రం టీవీల్లో వచ్చే చర్చలన్నీ, సగం చర్చలు ఇవే. యూట్యూబ్లోను టీవీల్లోనూ వచ్చే చర్చలు ఇవే కదా. ఎవరు అనుకూల మనుషులను వాళ్ళు పిలిపించుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అక్కడ రిపబ్లిక్ టీవీలో అది జరగలేదు. ఏమైంది, వీళ్ళని పిలిచారు, మేమైనా ఆయన మా లోకేష్ గారు అన్నీ చూస్తున్నారని అన్నారు. మీ లోకేష్ ఎవరు, మీ లోకేష్కి సివిల్ ఏవియేషన్కి ఏం సంబంధం, అసలు ఈ వారం రోజులుగా రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నాడు అని ఆయన అడిగాడు. వీళ్ళ దగ్గర సమాధానం లేక ఇప్పుడు రిపబ్లిక్ టీవీకి మేము బొంపు అన్నారు. ఏమవుతుంది, పోకపోతే ఆయన ఖాళీ కుర్చీ పెట్టాడు. ఖాళీ కుర్చీ పెట్టి, అయ్యా టీడీపీ వాళ్ళ కోసం నేను ఇది కేటాయించాను, వాళ్ళు వస్తే మాట్లాడచ్చు, వాళ్ళు రానప్పుడు నేనేం చేసేది, ఖాళీ కుర్చీతో మాట్లాడమంటారా, మాట్లాడమంటే మాట్లాడతాను అనే మూడ్లో ఆయన సెటైర్ చేస్తున్నాడు. సెటైర్ చేస్తే ఆయన ఏం చెప్పాడు, మీ వల్ల, మీరు రాకపోవడం వల్ల 0% కూడా మాకు నష్టం లేదు అని చెప్పాడు. చూపించాడు కూడా, ఇట్లా 0 అని కూడా చూపించాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, అర్నబ్ గోస్వామిదే తప్పు అన్నట్టుగా టీడీపీ సోషల్ మీడియాలోనే వస్తుంది. ఆయన ఏదో బీజేపీ అదేంటి అటాక్ చేస్తాడని, తెలుగుదేశాన్ని పనిగట్టుకొని టార్గెట్ చేస్తున్నాడని, లోకేష్ని టార్గెట్ చేస్తున్నాడని, ఇలా ఎవరు దోచింది వాళ్ళు చెప్పుకుంటున్నారు. తప్పు చేసింది మీరు. ఇండియో గురించి మాట్లాడమంటే లోకేష్ ప్రస్తావన తేవడం తప్పు. ఇప్పుడేమో అది అటుపోయి ఇటుపోయి ఎటేటో పోతా ఉంది. అది చివరికి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారా, నాకేం సంబంధం లేదు, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఇప్పుడు మా మినిస్టర్ సత్యప్రసాద్ గారు, ఎవరు సత్యకుమార్ గారు ఏదైనా పొరపాటు చేస్తే నేను బీజేపీని నిందిస్తానా అన్నట్టుగా ఆయన మాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే పొరపాటు చేశాడు రామ్మోహన్ నాయుడు అనేది దేశమంతా క్లారిటీ ఉంది. డీజీసీఏ, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, ప్రైవేటు విమానాలకైనా సరే నడపాల్సిన బాధ్యత, గైడ్లైన్స్ నిర్దేశించాల్సిన బాధ్యత డీజీసీఏది, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీది. మీరు ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదు. మీరు ఏదో రూల్స్ పాస్ చేశారు, ఇండిగో వాళ్ళకి అందరికీ రూల్స్ పాస్ చేసేసి, మీరు ఈ ఫ్లైట్ టైమింగ్ ప్రకారం మీరు చేయకపోతే ఇవంతా మేము మాన్యువల్ పెట్టాము, దీని ప్రకారం చేయండి అంటే మేము వాళ్ళ వల్ల కాక చేతులు ఎత్తేసి ఇప్పుడు మొత్తం వారం రోజుల నుంచి ఈ రోజు కూడా ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయి ఉన్నాయి. వందలాది ఫ్లైట్లు. వారం రోజులుగా క్రైసిస్ని సరిదిద్దలేనటువంటి పరిస్థితుల్లో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఉంది. రామ్మోహన్ నాయుడు గారు దానికి మంత్రి పదవిలో ఉన్నారు. ఆయన ఏమంటాడు, అర్నబ్ గోస్వామి రామ్మోహన్ నాయుడు గారిని ఏదైనా విమానాశ్రయానికి వెళ్ళి ఒక ప్లకార్డు పట్టుకోమని తిరగమనండి, రిపబ్లిక్ టీవీని మేము బ్యాన్ చేశాము, సమస్య పరిష్కారం అయిందని. అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారో వినండి అన్నాడు. రిపబ్లిక్ టీవీకి, ఇండిగోకి ఇవన్నీ ఏమన్నా బాగుందా? తప్పులు మీ దగ్గర జరిగాయి. డీజీసీఏ చేయాల్సింది ఏమిటి, టైం ఇచ్చింది, ఎప్పుడో ఇచ్చింది టైం. ఇంతవరకు ఇండిగో దాన్ని పాటించలేదు. పాటించకపోతే
కనీసం ఒక 1 month బిఫోర్ అయినా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, డీజీసీఏ అందరూ అఫీషియల్స్ అందరూ మినిస్టర్ అందరూ కలిసి రివ్యూ మీటింగ్ పెట్టుకొని మీ ప్రాబ్లం ఏమిటి, మీరు ఈ రూల్స్ ప్రకారం నడపలేకపోతే ఏమిటి మీ ప్రాబ్లము అని ఎప్పుడైనా అడిగారా? ఇప్పుడు ఇండిగో వాళ్ళు చేతులు ఎత్తేసి మేము మా వల్ల కాదు అంటున్నారు. ఏమన్నంటే రోజు అంటారు అదిగో 24 గంటల్లో సమస్య పరిష్కరిస్తామని. ఎప్పుడు పరిష్కరించారు మీరు? టికెట్లు డబ్బులు వాపస్ ఇవ్వడం కాదు కదా. అనేక మంది ఉద్యోగ ఇంటర్వ్యూలకు వెళ్ళాల్సిన వాళ్ళు పోయారు. సినిమా షూటింగ్ ఎవరో ఒక ఆమె అవకాశం పోగొట్టుకుంది, సినిమా షూటింగ్ పోవచ్చు. ఒక ఆవిడ తల్లి చనిపోతే తల్లికి అంతిమ సంస్కారం చేయడానికి పోలేకపోయింది. ఒకరిద్దరు ఎవరో అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఏదో రిసెప్షన్ ఏదో ఉంటే దాన్ని వీడియోలో రిసెప్షన్ అక్కడే ఎయిర్పోర్ట్లోనే చేసుకున్నారు. ఎందుకంటే ఘోరం ఉందా? అంటే దీనివల్ల ఏం జరిగింది? షేర్ రేట్లన్నీ పడిపోతున్నాయి. అంటే ఒక అనిశ్చితి ఏదైనా ఒక వ్యాపార రంగంలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా షేర్ రేట్లన్నీ పడిపోతాయి. ఇప్పుడెంత ఈరోజు పేపర్లో వచ్చిన ప్రకారం 1,00,000 కోట్లకు పైన షేర్ల డబ్బు ఆవిరైపోయింది. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? మోదీ గారేమో ఏం లేదు, ఆయన బాగా చేస్తున్నాడు, రామ్మోహన్ నాయుడు గారు ఏమి ఇబ్బంది లేదు అంటున్నారు. మరి ఎవరికీ ఏమీ ఇబ్బంది లేదు, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని రోజు చెప్తానే ఉన్నారు. ఎయిర్పోర్ట్లోనేమో వందలాది విమానాలు క్యాన్సిల్ అవుతున్నాయి, ఇంకా ప్రయాణికులు లగేజీలతో నిలబడి ఉన్నారు. ఈ ఢిల్లీ, బాంబే, బెంగళూరు, హైదరాబాద్, ఈవెన్ శంషాబాద్లో ఈరోజు ఎన్ని విమానాలు క్యాన్సిల్ అయినాయి. మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? రిపబ్లిక్ టీవీ బ్యాన్ చేస్తే ఇండిగోలు తిరుగుతాయా? ఇండిగోలు తిరగాలంటే పైలట్లు ఉండాలా? పైలట్లు ఉండాలంటే వాళ్ళు కొత్తగా నియమించుకోవాలా? ఈ పని సంవత్సర కాలంగా వాళ్ళు చేయలేదు. చేయకుండా ఈ దేశంలో 64% ఉన్న ఇండిగో ఫ్లైట్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆగిపోతే మరి ఏం చేయాలా? అది కదా సొల్యూషన్. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చేసే ఏకైక పని అదే. ఆ పని కూడా చేయడం లేదు సరిగ్గా. నీకేం పని ఉంది? అన్ని ప్రైవేట్కి చేసినారు. మీరేమి మన ప్రభుత్వ రంగ సంస్థల్లో విమానాలు లేవు, ఉన్న ఎయిర్ ఇండియాని అమ్మేశారు. ఇప్పుడేమో అప్పుడు ఎయిర్ ఇండియా సరిగ్గా పని చేయలేదు అన్నారు. ఇప్పుడేమో ఎయిర్ ఇండియా టాటా వాళ్ళకి అమ్మేశారు. అందరూ కూడా ఇండిగో సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని ₹1,000 టికెట్లు పెంచారు. మరి ఏమిటి సొల్యూషన్? ఏమిటి దీనికి? ఏదో సొల్యూషన్ లేదు. విమానాలు మానుకోండి, మీరు రైళ్లలో బస్సుల్లో పోండి అంటే అట్లా కూడా పోతారు. మరి ఇంక విమానాలు తిరగవు, డొమెస్టిక్ విమానాలు లేదు, 50% క్యాన్సలు. ఈ రేట్లకు మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే మానుకోండి, రైళ్ళు వేస్తాం మీకోసం అదనంగా పోండి అంటే పోతారు. ఏముందని అలవాటు చేయడం ఎందుకు? అలవాటు చేసిన తర్వాత చేతులు ఎత్తేయడం ఎందుకు? ప్రభుత్వ రంగ సంస్థలకి ప్రైవేట్ సంస్థలకి ఉన్న తేడా ఇదే. ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోలేక వీళ్ళు ఇంటెన్షనల్గా దాన్ని పొలిటిసైజ్ చేసి అన్నిటినీ నాశనం చేశారు. ఇక మిగిలింది ఏకైక వ్యవస్థ రైల్వే ఒకటే. రైల్వేను కూడా ఏదో ఒకనాడు ప్రైవేట్ పరం చేసేస్తారు. సేమ్ ఇదే సమస్య ఏదో ఒక రోజు ఎదుర్కోవాల్సి ఉంటుంది మనం. అయితే ఇందులో కనిపిస్తున్నది ఒకటి ఏంటంటే, ఇప్పుడు తెలుగు మీడియా ఎలా అయిపోయిందంటే, ఎందులో వాళ్ళు అంటే ఏ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఆ పార్టీ అనుకూల మీడియాలకే పోవడము, ఇంకా అవతల లేకపోవడం అనేది అదొక కల్చర్గా మారిపోయింది. ఇంతవరకు డిబేట్లు అది కావు, అన్ని పార్టీల వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అదేంటంటే నేషనల్ మీడియాకి కూడా అదే అప్లై అన్నట్లుగా టీడీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళకపోవడం, దాన్ని ఏదో ఆపోజిట్ పార్టీలా చూడడం, ఇది ఇలా అనిపిస్తుంది. ఎందుకంటే మీ దాంట్లో మేము రాము, మా దాంట్లోనే మేము కూర్చొని మాట్లాడుకుంటాము. వెళ్ళొద్దండి, మీరు లోకల్ మీడియాలోనే మాట్లాడండి, లోకల్ మీడియాలోనే పొగడండి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇండిగో విమానాలు తిరిగేలా చేస్తారని పొగుడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. సమస్య ఏమిటి? ఇప్పుడు అదేదో సినిమాలో ఒక డైలాగ్, ఎప్పుడు వచ్చాము అన్న కాదన్నయ్య ముఖ్యము, బుల్లెట్ దిగిందా లేదా అని మహేష్ బాబు డైలాగ్ ఉంది. అలా మీరు ఎన్ని మాట్లాడినా విమానాలు ఎగిరాయా లేదా అది సొల్యూషన్. ఆ సొల్యూషన్కి గురించి మాట్లాడకుండా మేము రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేస్తామని ఒకరు, లేదు మేము అన్ని అద్భుతాలు చేసేస్తున్నాము, ఈరోజు సాయంత్రంలోగా సెట్ చేస్తామని ఇంకొకరు, ప్రయాణికులకు డబ్బులు వెనక్కిస్తున్నామని ఇంకో, డబ్బులు వాపస్ తీసుకోవడానికి మేము టికెట్లు కొనుక్కున్నారు. ఈ ఇయర్ ఎండింగ్ క్రిస్మస్ వరుసగా ఈ డిసెంబర్ ఎండ్ వరకు వరుసగా ఇది టూరిజం మంత్. ఈ మంత్లో మీరు ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టారు జనాల్ని, లక్షలాది మంది జనాల్ని ఇబ్బందులు పెట్టారు. ఇబ్బందులు పెట్టడమే కాకుండా తప్పు మాదేమీ లేదంటున్నారు. టీడీపీ మీకు అలయన్స్లో ఉన్నారు కదా, మీ మినిస్టరే కదా, మీ మినిస్టరే సరిగ్గా పనిచేయనప్పుడు మీ మినిస్టరు బాగా పనిచేశాడని నిన్న మొన్నటి వరకు మీరే కదా చెప్పారు. మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ అభివృద్ధి చేస్తున్నాడు, ఆయన ఏమో అద్భుతాలు చేసేస్తున్నాడని మీరే కదా చెప్పారు. మీరు చెప్పిన వాళ్ళు మరి ఈయన ఈరోజు ఆయన ఇంత గతంలో ఏ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా ఫెయిల్ కానంత దారుణంగా ఈయన ఫెయిల్ అయితే మీరు ఏం మాట్లాడడం లేదు ఎందుకని? ఇండిగోని ఎలా సెట్ చేస్తారు మీరు?
అదొక ప్రైవేట్ సంస్థ. మీరు ఎలా సెట్ చేస్తారు? డీజీసీఏ చెప్పినా వినదు, సివిల్ ఏవియేషన్ చెప్పినా వినదు. ఇండిగో నడపాలంటే ఏం కావాలా? జనం కావాలి, పైలట్లు కావాలి. పైలట్లు లేరు. మీరు చెప్పిన రూల్స్ ప్రకారం వాడు పని చేయలేడు. లేదంటే దాన్ని టేక్ ఓవర్ చేసేసి వేరే ఎవరికో ఇచ్చేసి ప్రశాంతంగా నడపడం. అంతే కదా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, అయ్యా మీరు 40 ఏండ్ల రాజకీయ అనుభవము, ఎన్నోసార్లు కేంద్రంతో అలియన్స్లో ఉన్నారు. మీ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వీళ్ళే చేశారు. గతంలో కూడా ఉన్నారు కదా తెలుగుదేశం మినిస్టర్లు. మీరు ఇన్ని చేశారు. మీరు ఢిల్లీలో ఒక మంచి వాయిస్ ఉన్న మీ స్పోక్స్ పర్సన్స్ని పెట్టుకోలేకపోయారా? ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మాట్లాడే వాళ్ళందరినీ ఢిల్లీ మీడియాలో కూర్చోబెట్టారే. ఇది అన్యాయం కదా. మీకు 40 ఏళ్ల అనుభవం వల్ల మీరు ఏం సాధించినట్టు? మీ తరఫున గట్టిగా మిమ్మల్ని అవహేళన చేసి, మిమ్మల్ని ఎగతాళి చేసి, లోకేష్ గారిని నేషనల్ మీడియాలోకి లాగే విధంగా ఉన్న వాళ్ళందరినీ పెట్టుకొని ఉన్నారే టీవీల్లో. లోకేష్ గారికి సివిల్ ఏవియేషన్కి ఏమన్నా సంబంధం ఉందని ఒక నిమిషం ఆలోచించాలి కదా. ఇప్పటికే మనం పొగడేస్తున్నాము, లోకేష్ గారి గుడ్ లుక్స్లోకి వెళ్ళిపోతాము, ఏదో ఒక రోజు ఆయన మనకు పదవి ఇచ్చేస్తాడు అనే మూడు ఉంటే ఇలా ఇబ్బందులు పెడతారు. వ్యక్తి పూజ వల్ల జరిగేది ఏమిటంటే ఫైనల్గా నష్టం జరుగుతుంది. వీళ్ళు లాక్కెళ్ళి మళ్ళీ వాళ్ళే లాగారు, వీళ్ళు లాక్కొస్తున్నారు అంటున్నారు రివర్స్లో. వాళ్ళు ఎందుకు లాగారు? అడగండి, అది బీజేపీ ప్రో ఛానలే కదా. రిపబ్లిక్ టీవీని అడగండి, మోదీ గారిని అడగండి. ఏమండి మన ఛానల్లోనే మనల్ని ఇట్లా టార్గెట్ చేసి ఉతికేస్తున్నాడు అతను అర్ణబ్ గోస్వామి, ఆయన కొంచెం కంట్రోల్ చేయండి స్వామి అతన్ని. ఆయన నోరు ఎవరి వల్ల కాదు కంట్రోల్ చేయడం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న యాంకర్లలో, నోటి దురుసు ఉన్న యాంకర్లలో మొదటి స్థానంలో ఉన్నారు ఆయన. ఆయన ఏదో అద్భుతాలు మాట్లాడాడని నేను అన్న, కానీ ఈ సబ్జెక్ట్లో ఆయన మాట్లాడింది కరెక్ట్. ఎవరైనా బుర్ర ఉన్న యాంకర్, బుర్ర ఉన్న అతను ఎవరైనా అడిగేది అదే కదా. టీవీ ప్రొఫెషనల్ ఎవరైనా ఏమడుగుతారు? అయ్యా సివిల్ ఏవియేషన్కి లోకేష్ గారికి ఏమిటి సంబంధం అనే కదా అడుగుతారు. అదే అడిగాడు ఆయన. దానికి మీరు తికమకబడి గోల చేసి మా వైసీపీ వాళ్ళు ఆయుధంగా వాడుకుంటారు. ఎందుకు వాడుకోరు? మీరు వాడుకోలేదా? వైసీపీలో తప్పులు జరిగినప్పుడు మీరు ఎన్నింటినీ ఎలా వాడుకోలేదు? వదిలేశారా మీరేమన్నా? ఇప్పటికీ జగన్ని ప్రతిరోజు సాయంత్రం తిడుతూనే ఉంటారు కదా. 18 నెలల పాలన తర్వాత కూడా జగన్ చేసిన విధ్వంసం అని డిబేట్లు పెడుతూనే ఉన్నారు కదా. మీరు వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది, రెడీగా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి అంతే. మీరు ఏ రకంగా దాన్ని సమర్థించుకుంటారు చెప్పండి. లేదు దీపక్ రెడ్డి గారు కరెక్ట్గానే మాట్లాడినారు, లోకేష్ గారి వల్లే మొత్తం సివిల్ ఏవియేషన్ నడుస్తుందని చెప్తారా? చెప్పలేరు కదా. చెప్పే అవకాశం కూడా లేదు కదా. అలాంటి సమాధానాలు చెప్పరు, వేరే మాటలు మాట్లాడతారు. ఏంటంటే హూ ఈజ్ లోకేష్ అంటే మీకు వాళ్ళు తెలియదా? మీరు ఎంత తలపొగరుగా మాట్లాడతారా? ఇలాంటివి చెప్తున్నారు. ఇప్పుడు తమిళనాడులో ఒక కీలక స్టాలిన్ కుమారుడు ఉన్నాడు, అందరికీ తెలుస్తాడు అతను. బెంగాల్లో ఎవరో ఉంటారు, ఆ బెంగాల్ నాయకులు మనకు అందరికీ తెలుస్తారా? అవకాశం లేదు. తెలియాలి అంటే నేషనల్ స్టేచర్ ఉండాలి, నేషనల్ లెవెల్లో ఒక రేంజ్ ఉంటే తెలుస్తారు మనకి. అది కూడా కాదు. ఈ సబ్జెక్ట్ విషయానికి వచ్చినప్పుడు అయితే ఆ రిలేటెడ్ పర్సన్ అయ్యి ఉంటే, ఇప్పుడు దానికి సంబంధించిన మినిస్టర్ అయినా తెలుసుకుని ఉంటారు అతను. కానీ అసలు సంబంధం లేకుండా ఎవరో అంటే అప్పుడు ఎవరైనా అడుగుతారు. అలాగే అడిగాడు, ఎవరు ఊహించి లోకేష్ గారికి సివిల్ ఏవియేషన్ సంబంధం ఏమిటి అని అడిగాడు. ఆయన మాట్లాడింది తప్పు. రామ్మోహన్ నాయుడు గారు లోకేష్ గారి ఆదేశాల మేరకు కూడా పనిచేస్తూ ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ ఆయన కేంద్ర మంత్రి, ఆయన చేస్తున్న శాఖ విమానాల శాఖ. విమానాలకి ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ సంబంధం ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ.